తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రమ్యకృష్ణ అలాగే సౌందర్య గారి గురించి తెలియని వారు అలాగే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. తెలుగు సినిమా చరిత్రలో వీరిద్దరిని లెజెండ్ యాక్ట్రెసెస్గా పిలుస్తారు. వీళ్ళిద్దరికీ డిఫరెంట్ స్టైల్ యాక్టింగ్ వచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు అన్న విషయం తెలియాలంటే వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలి. ముందుగా రమ్యకృష్ణ గారి గురించి చూద్దాం. ఈవిడకి పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఆహ్వానం మూవీలో ఎమోషనల్ యాక్టింగ్ ఎంత బాగా యాక్ట్ చేశారో అలాగే నరసింహ మూవీలో నీలంబరిగా విలన్ క్యారెక్టర్ కూడా అంతకంటే ఎక్కువ బాగా చేశారు. ఈవిడ చేసిన బాహుబలి శివగామి క్యారెక్టర్ ఈమెకు చాలా హైప్ తెచ్చిపెట్టింది. డ్యాన్స్ డైలాగ్ డెలివరీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు సౌందర్య గారి గురించి తెలుసుకుందాం. అందం నటన గౌరవమైన పాత్రలకి ఈవిడ ఒక గొప్ప చిరునామా. ఫీల్ గల పాత్రలో అత్యద్భుతంగా నటిస్తుంది. ఉదాహరణకు అన్నమయ్య అలాగే పెళ్లి మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది. కుటుంబ ప్రేక్షకుల మనసు గెలిచిన నటి. ఆమె నటనకి ఎమోషనల్ కనెక్ట్ చాలా బలంగా ఉంది. పవిత్ర బంధం మూవీలో ఎంత ఎమోషనల్ యాక్టింగ్ చాలా బాగా చేశారో అలాగే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలులో కూడా ఈమె గడుసు క్యారెక్టర్ అంతకంటే ఇంకా బాగా చేశారు. అయితే హూ ఈజ్ బెస్ట్ అన్న మాటకి ఒక్క మాటలో ఆన్సర్ చెప్పాలంటే నటన పరంగా గుండెను తాకే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కోసం అయితే సౌందర్య బెస్ట్. వర్సటైల్ రోల్స్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం అయితే రమ్యకృష్ణ బెస్ట్. కానీ ఓవరాల్ లెజెండరీ స్టేటస్ డెప్త్ఫుల్ నటన పరంగా చూసుకుంటే మాత్రం తెలుగు ఆడియన్స్లో ఎక్కువ మంది సౌందర్యను బెస్ట్గా భావిస్తారు. ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.